నమస్తే అండి. మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని రకాలు బాగుంది. ఏంటంటే ఆయన మొత్తం మీద గత ముఖ్యమంత్రి చేసిందని వర్క్ చేసుకుంటాం. అంతలేదండి, చెప్పండి. అన్నీ బాగున్నాయండి ప్రజెంట్. అంటే గత ప్రభుత్వం అంటున్నారు కదా, ఏ విధంగా? గత ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి లేదు, ఏదో బట్టన్ నొక్కుతున్నాం అన్నారు. చాలామంది చాలా రకాలుగా ఆ బట్టన్ అని అనుకున్నారు తప్ప దాని మీద ఇది బాగా సేఫ్టీ. అంటే ఇస్తానన్న పథకాలు 6 పథకాలు ఉన్నాయి కదండి. 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయి? అప్పుడే నాలుగు ఇచ్చేసారు కదా. 4 వచ్చినాయి అంటారా? ఏమేమి వచ్చినాయంటారు? 4 పెన్షను, గ్యాసు, 2 ఇది ఉచిత ఇసుక అంటారా? ఇసుక, ఇసుక, ఇంకోటి ఏదో ఉంది కదండి, గుర్తు సరిపోవట్లేదు. 4. మరి మహిళలకు ఇస్తానన్న పథకాలు ఉన్నాయి కదండి. తల్లికి వందనం, ప్రతి మహిళకి 1500 ఫ్రీ బస్సు కానీ ఇవి వస్తాయి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదండి. ఓకే. అంటే ఉచిత ఇసుక కూడా అందరికీ అందట్లేదు, డబ్బులు ఇటు తీసుకున్నారని చెప్పేసి. అన్నీ ఒకసారి అవ్వవు కదండి, అర్థం చేసుకోవాలా ప్రజలు కూడాను. అది కొంత టైం వ్యవదయ్యాక కూడా ఇలాగే ఉంటే అప్పుడు రివర్స్ వస్తుంది. కొంత ఊపు పట్టాలి, కొంత టైం వేచి చూడాలి. అంటే నిత్యావసర సరుకులు రేట్లు ఉన్నాయి కదండి. నిత్యావసర సరుకులు వచ్చేది తగ్గిస్తానని చెప్పి సడన్గా పెంచేశారు అని చెప్పేసి అన్నారు కదా. ఇంకా ఈ కామన్ అయ్యి అక్కడ నడకను బట్టి ఉంటాయి, అక్కడ పంటను బట్టి ఉంటాయి. దాన్ని ఏదో చేస్తారని ఆశిందామండి. అంటే గత ప్రభుత్వంలో పెరిగితే జగన్ విమర్శించారు సరుకులు రేట్లు. విమర్శిస్తారు, అందులో సందేహం లేదు. ప్రజలంటే ఏంటి, మంచి జరిగితే మంచి చెప్పుకుంటారు, కాదంటే ఇప్పుడు ఈయన నట్టు పెట్టరు, ఈయన విమర్శిస్తారు. మరి గత ప్రభుత్వంలో పథకాలు అందరికి ఇచ్చాము, కులం భేదం చూడలేదని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఉండదు, అది ఉంటే నడదు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక పెత్తందారులకి ఎక్కువ ఉంటుందంట, పేద ప్రజలకు ఏముంటుందంట చెప్పేసి అన్నారు. అంతవరకు ప్రజెంట్ ఊహాగానాలు అయ్యి రాను అది నిజమైతే అది బయటెడుతుంది. అర్థం లేదండి, రాను అది నిజమైంది అనుకోండి, అదే నడక అనుకోండి, అది దాన్ని ఎత్తుకుంటారు. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మనం ఎవరో ఆలోచించినా టైం ఇంకా పెద్ద వ్యవధి అవ్వలేదు కదా. ఒకటి వరుస వస్తుంది కదా అని ఎవరికాడే అనుకుంటున్నాడు. అది కాని పక్షులు వీళ్ళు విమర్శిస్తారు, ఎవరినట్టు పెడతారు, ఎవరినట్టు పెట్టారు. అంటే జగనే ఉండుంటే ఇప్పటికి రావాల్సిన పథకాలన్నీ పేద ప్రజలకు అంది అంట కదా. అది అందేసినాయి అంటే మరి 5 సంవత్సరాలు అందేసినాయా? 5 సంవత్సరాలు అందేసినాయా? ఇంకా అలాగే ఉంటాయి. ఇంకా మనం విమర్శించడం కాదు. ఇప్పటివరకైతే బాగానే ఉందంటారు. ప్రజెంట్ బాగానే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. 100 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారంటారు ఇప్పుడు జరిగిన పరిపాలన? ఎవరి పరిపాలనకి? ఇప్పుడు జరుగుతున్న పరిపాలన కూటమి ప్రభుత్వం. పరిపాలనకి 70 ఇవ్వచ్చు. 70 ఇవ్వచ్చు అంటారా? థ్యాంక్ యూ.